అలా నడిపించారు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో భవిష్యత్తులో రాజకీయంగా నన్ను నడిపిస్తారు బలంగా. గట్టిగా నమ్ముతున్నారు? గట్టిగా నమ్ముతున్నాను. ఓకే అక్క. సో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య అక్క కూడా చనిపోవడం జరిగింది. సో ఎందుకంటే తను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలో కూడా తను అంటే చిన్న కాలంలో ఆ యూత్ ఇంటూ పాలిటిక్స్ అంటారు కదా, సో తను వచ్చిన కొన్ని నెలలను తను చనిపోవడం మనం చూస్తున్నాం. అంటే ఏ విధంగా చూసుకోవచ్చు అంటే ఒకదాని తర్వాత ఒకటి తనకు వస్తూనే ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? యాక్చువల్గా అంతకు బిఫోర్ ఒకటి నల్గొండ సభలో ఆ రోజు కలిసినాం, మేము కూడా కలిసి కూర్చొని తిని మాట్లాడుతూ సభ తర్వాత కూడా కలిసి జర్నీ చేసినాం కొద్ది దూరం వరకు, అంటే వెహికల్ వరకు. ఒకటే ఏజ్ గ్రూప్ కావడం వల్ల లాస్య అందరితోటి మంచిగా మాట్లాడుతుంది, అందరితో, వీళ్ళతో వాళ్ళతో, లేకపోతే వీళ్ళు చిన్నవాళ్ళు వీళ్ళు పెద్దవాళ్ళు అటువంటివి ఏం లేదు. ఏజ్ గ్రూప్ కూడా ఏదైనప్పటికీ అందరితో చాలా మంచిగా మాట్లాడే మనస్తత్వం. కానీ అసలు ఇట్లా జరుగుతుంది నేను అనుకున్నాను నా లైఫ్లో ఈ ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత ఇట్లుంటుందా ఒక లైఫ్ అనుకున్నాను. లాస్ట్ ఇయర్ చూసిన తర్వాత ఇట్లా కూడా ఉంటాయి అంటే అదొక పెద్ద షాక్ లాగా అనమాట. అసలు అచీవ్ కావడం, ఎమ్మెల్యే కావడము, నాన్న తర్వాత 3 నెలలు తిరగక ముందుకే ఇలా కావడము, నాన్న చనిపోవడం, ఇంకా వాళ్ళ అమ్మ గారు ఎలా తట్టుకుంటున్నారో, ఫ్యామిలీ ఎలా తట్టుకుంటున్నారో అసలు ఇంకా అది ఊహించలేము. అసలు అట్లా జరగొద్దు. అసలు ఎందుకు జరుగుతాయి? నా అభిప్రాయం ప్రకారం ఎట్లుంటుంది అంటే యంగ్స్టర్స్కి ఏం కావద్దు, ఒక ఏజ్ అయిపోయిన తర్వాతనన్నా సరే బాధ్యతలన్నీ వాళ్ళ లైఫ్ చూశారు, అనుకున్నవి చేశారు, అట్లా ఉంటుంది. లాస్ట్కి అట్లా జరగడం నాకు ఇప్పటికీ నిన్న గుర్తు చేసుకున్నా, మార్నింగ్ గుర్తు చేసుకున్నా. అంటే అక్కతో మీకున్న లాస్ట్ అక్కతో మీకున్న స్వీట్ మెమొరీ అంటే నాకు తక్కువనే, కాకపోతే ఇప్పుడు ఈ సాయి చంద్ తర్వాతనే కదా నేను బయటికి వెళ్ళడము పొలిటికల్గా. సో అప్పుడు లాస్ట్ పరిచయము, అన్న ఇన్సిడెంట్ అప్పుడు రాలేదు అక్క, సో అండ్ సో అని ఇట్లా మాట్లాడడము, బయటకు వచ్చినప్పుడు లేదు మీరు ఈ విషయాలు మాట్లాడుతున్నారు బాగా అనిపించింది, ఆ విషయం మాట్లాడుతున్నారు అని కొన్ని విషయాల గురించి మాట్లాడడము. ఎప్పుడు ఎక్కడ కలిసినా అంటే పొలిటికల్గా బయట ఎప్పుడు కలిసినా మేమిద్దరమే దగ్గర కూర్చోవడం, ఒకే ఏజ్ గ్రూప్ కాబట్టి కొంచెం దగ్గర కూర్చోవడము, మాట్లాడడము అట్లా ఉండేది. లాస్ట్ సందర్భం మాత్రము వచ్చి వెహికల్లో పక్కనే కూర్చొని జర్నీ చేస్తూ అట్లా పర్సనల్గా కొన్ని విషయాలు, ఇంటికి రమ్మని అడగడం, నేను కూడా మీరు కూడా రండి ఇంటికి అనడం, ఇలా కొన్ని పర్సనల్గా మాట్లాడుకోవడం, కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడుకోవడం. అంటే కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా అసలు అది కావాలని చేసిన ఇన్సిడెంట్, అసలు యాక్సిడెంట్ కాదు చేపించారని చెప్పి కూడా కొన్ని వార్తలు మనం చూస్తున్నాం అక్క. ఎందుకంటే మీరు అదే పార్టీలో ఉన్నారు కాబట్టి సో మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే మీ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి. ఎందుకంటే ఇంకోటి అక్కడ క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి ఏంటంటే అదే కారులో తన గన్మెన్ కూడా లేకుండా ఒక ఎమ్మెల్యే బయటికి వెళ్ళింది. సో యాక్సిడెంట్ జరిగిన తర్వాత కూడా వెంటనే దానికన్నా ముందు కూడా ఒక పాప కారులో ఉండే, నెక్స్ట్ మూమెంటే పాపను కూడా షిఫ్ట్ చేసిన తర్వాత యాక్సిడెంట్ అయింది, అందులో గన్మెన్లు కూడా లేరు అని చెప్పి వార్తలు. అతను ఇంకోటక్క ఈ నల్గొండలో ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా చాలామంది టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి కూడా తాయితలు కట్టించుకునేది, తన బాడీపై కూడా 10 తాయితలు ఉన్నట్టు కూడా కొన్ని సమాచారాలు వస్తున్నాయి మనకి. అంటే మీ దగ్గరికి ఏమని తెలిసిందా ఈ లాస్యకు సంబంధించి? అంటే ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంటే ఇప్పుడు ఉన్న మనకు అంటే ఇంతకుముందు మీడియా వేరు, సోషల్ మీడియా వేరు, ఇప్పుడున్న దానికి 1కి 4 ఊహలు రావడము, ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడడము, లేదు సంఘటనను ఒక్కొక్కరు వాళ్ళదైన ఆలోచనలు దానికి జోడించి మాట్లాడడము, ఇవన్నీ సహజంగా జరగడము. ఎవరు కావాలని ఇటువంటి చెయ్యరు అనేది అందరికీ తెలిసి ఉండొచ్చు. బహుశా బయట ఇట్లున్నాయి కాబట్టి అట్లా మాట్లాడుకుంటున్నారేమో ఇష్యూని, కానీ అది అన్ఎక్స్పెక్టెడ్లీ జరిగిన ఇష్యూ లాగానే నాకు అనిపిస్తుంది. సరే గన్మెన్లు లేకుండా అంటే ఇప్పుడు నేను కూడా ఒకనొక సందర్భంలో మా పిల్లల్ని తీసుకొని మీరు ఎందుకు ఉండండి అని చెప్పి గన్మెన్లు లేకుండా బయటికి తీసుకెళ్ళి వాళ్ళకి ఏమన్నా సహజంగా వాళ్ళకంటూ పర్సనల్గా ఏముంది ఎప్పుడు వచ్చే గన్మెన్సే కదా అన్నట్టు కూడా వెళ్తుంటారు కదా. అట్లా బయట ఏం టాక్ లేదండి, ఏదో సోషల్ మీడియాలో అట్లా మాట్లాడుకోవడం తప్ప అనుకోకుండా జరిగిన ఇష్యూగానే చూడొచ్చు. కాకపోతే కొంచెం జర్నీ కాబట్టి కొంచెం సేఫ్గా జర్నీ చేస్తే బాగుండేది భవిష్యత్తు అంటే వచ్చిన కొంతకాలంలోనే. కాకపోతే ఎవరు అనుకోం కదండి, ఇప్పుడు మేము కూడా ఇక్కడే ఉన్నాము, ఆడికి వెళ్ళాము, అట్లా జరుగుతుంది. బిఫోర్ ఒక 15 నిమిషాల వరకు కూడా ఇట్లా జరుగుతుంది అని అనుకోలేదు, జరిగింది. ఇలా వెళ్ళకుంటే బాగుండేదేమో, అలా అయితే బాగుండేమో, ఇంకే అయిపోయిన తర్వాత మనకు 100 ఆలోచనలు వస్తాయి, ఆ టైంకి మనకు అనిపించదు అంతే. ఓకే అక్క. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కూడా
కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా 70 to 80 days అవుతుంది. సో వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు కూడా వాళ్ళు అమలులోకి తెస్తున్నారు. నిన్న కూడా 2 గ్యారంటీలకి అమలు తీసుకొని వచ్చారు. సో ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే ఆ బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శించడం మనం చూస్తున్నాము. అంటే ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు దీనిని? ఒకటి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్న సంగతి ప్రజలందరికీ తెలుసు, రాజకీయ విశ్లేషకులకు కూడా తెలుసు. 6 గ్యారెంటీలు ఎంతవరకు అమలు చేయగలుగుతుంది లేదు అనేసి ఇంతకుముందు ఆర్థిక శాఖ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, రాజకీయాల మీద బాగా అవగాహన ఉన్న వాళ్ళు, బడ్జెట్ మీద అవగాహన ఉన్న వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఆ హామీలు నెరవేర్చే పరిస్థితి అనేది లేదు. హామీలు ఒకవేళ నెరవేర్చే పరిస్థితి ఉన్నా పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు అందకపోవచ్చు అనేది ఒక వాదన మనం వింటున్నాం. దాంట్లో ముఖ్యంగా బిఫోర్ బస్సు ఉచిత బస్సుకు సంబంధించింది చేశారు. ఆ బస్సు అంటే ఏదైనా ఒక హామీ అమలు పరిచేటప్పుడు ప్రభుత్వం పర్టికులర్గా దానికి సంబంధించిన ఒక ప్రణాళిక వేసుకొని వేరే వర్గాలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా, ఈవెన్ హామీ ఎవరి కోసమైతే అమలు చేస్తున్నారో వాళ్లకు ఇబ్బందులు లేకుండా అలా హామీలను అమలు చేస్తే కొంతవరకు ప్రజలకు బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఉచిత బస్సు అమలు చేశారు, చాలా వరకు బస్సులు లేకపోతే స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఫుడ్ బోర్డ్ ప్రయాణం చేసి కావచ్చు, అలా చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. 2 ఆర్టీసీ అద్దె బస్సులను తెచ్చుకుంటుంది కదా, వాళ్ళకు సంబంధించిన యాజమాన్యాలు కూడా స్ట్రైక్ చేస్తామని, మా బస్సుల కండిషన్ అటు ఇటు అవుతుందని అలా మాట్లాడింది ఉంది. ఈవెన్ ఆటో డ్రైవర్ల పరిస్థితి చూసారు, మాకు ఇల్లు గడవలేని పరిస్థితి ఉంది అని. ఆటో డ్రైవర్స్ ఏం రిచ్ కారు కదా, వాళ్ళ పరిస్థితులు రోజు వస్తేనే పూట గడిచే పరిస్థితి కదా. అట్లా ఒక పథకం పెట్టినప్పుడు ఆ పథకాన్ని అమలు చేయాలంటే ఏ కోణాల్లో దాన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, ఏ వర్గాలకు ఎదురవుతాయి, అట్లా ఆలోచిస్తే బాగుండేది అనేది ఒక అభిప్రాయం. 2వది ఆరోగ్యశ్రీకి సంబంధించింది. బిఫోరే కేసీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆరోగ్యశ్రీకి సంబంధించిన అమౌంట్ పెంచింది. ఆ విషయం అందరికీ తెలుసు. సరే, దాన్నే ఇప్పుడు అంతలా బడ్జెట్ కేటాయించే అవసరం లేదు కదా అనేసి ఒకటి ప్రతిపాదించారు. మొన్న సిలిండర్లకు సంబంధించి తెల్ల రేషన్ కార్డులు ఇప్పుడు అది మొన్ననే అనౌన్స్ చేశారు. అది ప్రాక్టికల్గా నిన్నే అనౌన్స్ చేశారు. ప్రాక్టికల్గా మనము చూసినాక అర్థమైపోతుంది లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, తెల్ల రేషన్ కార్డుల పరిస్థితి ఏంటి, మళ్ళీ కొత్త తెల్ల రేషన్ కార్డు ఇస్తారా, అంతకుముందు దరఖాస్తులు తీసుకున్నారు, వాటివి ఏమైనాయి, 6 గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులు తీసుకున్నారు, దాంట్లో తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు గురించి సపరేట్ కాలం పెట్టినాము, లేదు అక్కడ రాయాలి అన్నారు, కాలం పెట్టలేదు కానీ రాయాలి అన్నారు. మరి ఇప్పుడు ఎంతమంది లబ్ధిదారులకు ఇస్తారు ఏంటి, కరెంటు బిల్లు కూడా మరి ఇప్పటికైతే అమలు కాలేదు, ఈ నెక్స్ట్ వస్తే తెలుస్తుంది ఎంతమంది. దానికి నిన్న స్టార్ట్ చేశారు. అంటే ప్రాక్టికల్ గా నేను అనేది ఒక వేదిక మీద ఇదిగో ఇది ఇస్తున్నాము, ఈ స్కీమ్ ఇస్తున్నామని అనౌన్స్ చేశారు. కానీ ప్రాక్టికల్ గా వచ్చేసరికి సిలిండర్ లబ్ధిదారులు కావచ్చు, ఉచిత కరెంటుకు సంబంధించిన లబ్ధిదారులు ఎంతమంది, ఏ ప్రాసెస్ లా వాళ్ళు చెప్తున్నారు కదా, ఇగో ఇది ఉంటే ఇవ్వము, ఇది ఉంటే ఇవ్వము, తెల్ల రేషన్ కార్డు ఉంటే ఇస్తాము, ఇవన్నీ చెప్తున్నారు కదా. అవి ప్రాక్టికల్ గా వచ్చేసరికి ఎలా ఉంటే నా ఆలోచన ప్రకారం అయితే ప్రాక్టికల్గా చాలా ఇబ్బందులు అనేది నా. ఓకే అక్క, రీసెంట్గా కూడా జర్నలిస్ట్ శంకర్పై జరిగిన దాడిని ఏ విధంగా చూసుకోవచ్చు? అంటే ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కుట్టించారు. రేవంత్ రెడ్డి అనుచరులు తమ్ముడు కొండలరెడ్డి కూడా ఆ జర్నలిస్ట్ శంకర్పై దాడికి ప్రయత్నించారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. అసలు ఎందుకంటే మీరు పరామర్శించినారు కాబట్టి అడుగుతున్నాను నేను. ఇప్పుడు శంకర్ సంబంధించింది ఏంటంటే అది దాడి ఎవరి పట్ల చేసినా దాడిని ఎవరైనా ఖండించాలి. ఒకటి వ్యక్తి మీద అమానుషంగా దాడి చేయడం అనేది మనం ఏం ఆటవిక సమాజంలో లేము. ఫస్ట్ వ్యక్తి మీద దాడి చేయడం అనేది క్రూరమైన చర్య. 2వది సరే నిజంగానే శంకర్ ఇలా మా జర్నలిస్టు అయ్యుండి లేదు తన అభిప్రాయం ఈ రకంగానే చెప్తుండే, ఆ రకంగా వ్యక్తి స్వేచ్ఛ అనేది ఉంది. వ్యక్తి స్వేచ్ఛని ఎవరైనా, వాక్ స్వాతంత్రం ఉంది, ఎవరైనా వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళని చెప్పుకోవచ్చు. అయితే దాడికి సంబంధించిన విజువల్స్ చూస్తే మాత్రం అది ప్లాన్డ్గానే ఉంది. ఈ వ్యక్తులు ఉన్నారా ఆ వ్యక్తులు ఉన్నారా అనేది ఇప్పుడు రేపు కేసు పెట్టి వాళ్ళు వచ్చి ఎవరిని వాళ్ళు వేయరు, కానీ ఆ దాడి మాత్రం ప్లాన్డ్గా చేసినట్టే ఉంది. మేము కూడా ఈయన వేదికల మీద సభల మీద పాట పాడినప్పుడు అటువంటి 100 దాడులు, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, అప్పుడు సోషల్ మీడియా లేదు. మేము చిన్న పాపను వేసుకొని మా బాబు పుట్టిన 5 months కూడా మా కార్ల మీద దాడులు, రాళ్ళ దాడులు,
అవును. జరిగిన సందర్భాలు వందలు ఉన్నాయి. చైర్మన్ అయిన తర్వాత కూడా గద్వాల అయింది కదా. చైర్మన్ ఆలంపూర్ సైడ్ చైర్మన్ అయిన తర్వాత ఒక ఘటన ఉంది. ఉమ్. అట్లా వందల అంటే మనం ఒకటి మాట్లాడినప్పుడు కావచ్చు, ఏదైనా బలంగా పాడినప్పుడు కావచ్చు, అవతలి వ్యక్తులు ఆగ్రహంతోనో కోపంతోనో లేకపోతే ఇంకా దేనితోనో అలా ప్రవర్తించిన తీరు చూస్తూ ఉంటాం. కానీ ఈ వ్యక్తులే జయించారా ఆ వ్యక్తులే జయించారా అనేది అది చట్ట పరిధిలోది. ఖచ్చితంగా దాన్ని ఆలోచించాలి. అందరికీ తెలుసు. ఇప్పుడు నేను ఈరోజు బహిరంగంగా చెప్పినా చెప్పకపోయినా అటువంటి ఎవరు జయిస్తారు ఏంటి రాజకీయంగా అనేది అందరికీ తెలుసు. ఓకే. కాకపోతే ఆ దాడి మాత్రం అందరికి ఖండించాల్సిందే. ఓకే అక్క. సో చివరిగా పాలమూరు ప్రజలకి అలాగే తెలంగాణ ప్రజలకి ఏం చెప్దాం అనుకుంటున్నారు అక్క? ఒకటి, సాయిని ఎంత ఆదరించారో, ఎంత అభిమానించారో, ఎంత ఇంటి మనిషిలాగా దగ్గరికి చేసుకున్నారో, అంటే ఉద్యమ సందర్భం నుంచి ఆయన ఆ ఇన్సిడెంట్ జరిగే వరకు నన్నే అంతే రీతిలో వాటి కుటుంబ సభ్యుల్లాగా యావత్ తెలంగాణ సమాజం అనుకోండి, మా పాలమూరు అనుకోండి, కుటుంబ సభ్యుల్లాగా దగ్గరికి తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు నాకు ధైర్యాన్ని ఇచ్చారు. బయటికి అడిగేయడానికి ముఖ్య కారణం కూడా వాళ్ళే అయ్యారు. ఖచ్చితంగా సాయి ఏదైతే చేయాలనుకుంటుండో అది చెయ్యడానికే నేను అది కష్టపడుతున్నాను. కానీ ఒక ఆశయం కోసం కష్టపడుతున్నాను. దానికి ఖచ్చితంగా వాళ్ళందరూ నాకు ధైర్యాన్ని ఇస్తూ ఇప్పుడు ఈరోజు ఏ రకంగా అయితే నాకు తోడుగా అనుకోండి, అండగా అనుకోండి ఉన్నారో అది అంటే నేను చేసే వరకు అదే రకంగా ఉంటారని వాళ్ళను బలంగా నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను. వాళ్ళు ఇచ్చిన ధైర్యానికి కూడా వాళ్ళ కృతజ్ఞతలు చెప్తున్నాను. సో ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. ఆ త్వరలో ప్రభుత్వం ఇస్తే మాత్రం ఎంపీగా చూడాలనుకుంటున్నాం, లేకుంటే ఎమ్మెల్సీగా నన్ను పక్కా చూడాలనుకుంటున్నాం అక్క. సో మీ అనుకున్న గోల్స్ కూడా రీచ్ అవ్వాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మంచిదండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.